యూనిఫామ్ అవినీతి రెండు కలిసి ఉండలేవు. శాంతి భద్రతలను కాపాడాల్సిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవంటూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణ పోలీస్ శాఖకు ఒక లేఖ రాసి స్పష్టంగా చెప్పారు. అయితే ఇదంతా ఏమీ పట్టనట్లు వికారాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయబడ్డ ఏకైక జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ ఓ అవినీతి ఆరోపణలో కూరుకుపోయింది. పరిగి, కొడంగల్, తాండూర్, వికారాబాద్ ఈ 4 నియోజకవర్గాలకు మహిళా సమస్యలు, భార్యాభర్తల కొట్లాటలు, కుటుంబ వ్యవహారాల తగాదాల పట్ల ఫిర్యాదు చేయడానికి ఏర్పాటు చేయబడింది ఈ మహిళా పోలీస్ స్టేషన్. అసలే కుటుంబ తగాదాలతో అలసిపోయి తమకు న్యాయం చేయాలని వచ్చే జంటలకు ఆసరనివ్వకుండా, అండగా నిలబడకుండా, మరీ ముఖ్యంగా మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పోలీస్ స్టేషన్లు ఇప్పుడు అవినీతి అనే మాట అసహనాన్ని కలిగించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే తాండూర్ పట్టణ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ వారి భార్యాభర్తల తగాదాల నేపథ్యంలో కౌన్సిలర్ ఇర్షద్ తమ భార్య కుటుంబ సభ్యులను ప్రోత్సహించి తమపై కొంతమంది కేసు పెట్టించారని ఆరోపిస్తూనే దీని విషయమై మహిళా పోలీస్ స్టేషన్ బెయిల్ పొందడానికి వెళితే స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐసిఐ తమను లంచం ఇవ్వమని డిమాండ్ చేశారని ఇర్షద్ ఆరోపించారు. దాంతో నేను ఏసీబీని సంప్రదించానని, ఏసీబీకి మహిళా పోలీస్ స్టేషన్ అధికారులపై ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు ఇర్షద్. నా పేరు ఇర్షద్, నేను మున్సిపల్ కౌన్సిలర్ తాండూర్. ఫిబ్రవరి 20 తారీఖు నాడు నా భార్యకు నాకు ఒక చిన్న గొడవ జరిగింది. అట్టి గొడవలో మా బామర్దులు కొద్దిగా నేర్పేసి వికారాబాద్ జిల్లా ఉమెన్స్ పిఎస్కి వచ్చి చిన్న కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంప్లైంట్లో నన్ను కౌన్సిలింగ్ చేయకుండా ఒక్కటే రోజు ఇచ్చిన కాంప్లైంట్. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మంగళవారం రోజు వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ పై రైడ్ నిర్వహించారు. ఎంతో మంది పేద మహిళలు కుటుంబ కలహాలతో తమ సమస్యలను, తమ బాధలను పట్టించుకోమని, మా కుటుంబాలను ఒకటి చేయండని ఆయా జంటలు ఆ పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తాయి. భార్యాభర్తల బంధం చాలా విలువైందని, వ్యవస్థలో అతి ముఖ్యమైందని అనేక పురాణాలు, సాంప్రదాయాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇలాంటి కుటుంబాలను చిన్నాభిన్నం కాకుండా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ భార్యాభర్తలను కలపాల్సిన అవకాశాలు ఉంటే కలపాలి, లేదంటే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలకు పూనుకోవాలి. కుటుంబ కలహాలు, భార్యాభర్తల కొట్లాటలతో సతమతమవుతున్న కుటుంబాలను అర్థం పర్థం లేకుండా లంచం ఇవ్వమని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం? గతం నుండే ఈ పోలీస్ స్టేషన్ పై అవినీతి ఆరోపణలు ఉండేవని ఒక్కసారిగా జిల్లాలో ఇప్పుడు చర్చలు జోరందుకున్నాయి. వీలైతే ఒకటి చేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం మంచిదని ప్రజల్లో ఇప్పుడు ఒక మాటగా చలామణి అవుతున్నది. తీసుకున్నాను క్యాష్ 20,000 రూపాయలు తీసుకుంటాను. ఫస్ట్ ఆల్రెడీ తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ ఇంకొక తర్వాత 20,000 రూపీస్ తర్వాత మళ్ళీ ఇవ్వమన్నారు. కానీ అతని దగ్గర లేకుండా మా దగ్గర వచ్చినప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఆ 20,000 లేదంటే సరే అని చెప్పేసి మేము ఆర్సీఓ కింద కేసు రిజిస్టర్ చేసుకొని వచ్చాము. ఒకసారి ఇచ్చానండి. టోటల్ 40,000లో 20,000 రూపాయలు